హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంది? ఒకవేళ వీరి పేరు మీద ఉంటే గ్యాస్ కనెక్షన్ కట్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకు, ఏమిటి అనే పూర్తి సమాచారాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వంట గ్యాస్ సిలిండర్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోతుంది. వంట గ్యాస్ లేనిదే పొయ్యి వెలిగించలేని మరియు ఆహారం వండుకోలేని పరిస్థితి దాదాపుగా ప్రతి కుటుంబంలోనూ ఉంది. గృహిణులు వంట చేసే క్రమంలో సిలిండర్ ఎప్పుడు ఖాళీ అయిపోతుందో అనే భయం వల్లనో, ముందు జాగ్రత్తగా ఒక అదనపు ఎక్స్‌ట్రా ఎల్‌పీజీ సిలిండర్‌ను తెచ్చి ఇంట్లో భద్రపరుచుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. ఇలా గ్యాస్ ఉండటం మనకు మంచిదే, కానీ అసలు ఆ గ్యాస్ కనెక్షన్ అధికారికంగా ఎవరి పేరు మీద ఉందో మీరు ఎప్పుడైనా గమనించారా? లేదా అనే విషయాన్ని ఇప్పుడే ఒకసారి సరిచూసుకోవాలి. చాలామంది ఈ విషయంలో చిన్న విషయమే కదా అని భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంది అనేది మీ సబ్సిడీ మరియు కనెక్షన్ కొనసాగింపుకు అత్యంత కీలకం. ఒకవేళ మీరు ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే ఎటువంటి ముందస్తు నోటీస్ లేకుండానే మీ గ్యాస్ కనెక్షన్ రద్దు అయిపోయే ప్రమాదం ఉందని గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రజలు మెరుగైన ఉపాధి కోసమో, లేదా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాల రీత్యానో, తమ పిల్లల ఉన్నత చదువుల కోసమో గ్రామం నుండి మరో పట్టణానికి లేదా మరో రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వలస వెళ్తుంటారు. అటువంటి సందర్భాల్లో పాత ఊర్లో ఉన్న గ్యాస్ కనెక్షన్ అక్కడే వదిలేయడం, లేదా అది ఎవరి పేరు మీద ఉందో పట్టించుకోకుండా ఉంటే సంవత్సరాల తరబడి అలాగే వాడుతూ ఉండటం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కుటుంబ పెద్ద లేదా కనెక్షన్ కలిగిన వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అదే పేరు మీద సిలిండర్లు బుక్ చేస్తూ గ్యాస్ సరఫరాను పొందుతూ ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా, ముఖ్యంగా పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం మరియు ఉద్రిక్తత పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు మరియు సహజ వాయువు ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం పడింది. దీనివల్ల గ్యాస్ మరియు ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉంది. సో, భారతదేశ ప్రభుత్వం మరియు గ్యాస్ కంపెనీలు నిబంధన అత్యంత కఠినంగా అమలు చేయాలని అయితే నిర్ణయించుకున్నాయి. సో, కఠిన నిబంధనల అమల్లో భాగంగా మృతుల పేరిట కొనసాగుతున్న గ్యాస్ కనెక్షన్లపై కంపెనీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారి పేరు మీద గ్యాస్ సబ్సిడీ పొందటం లేదా సిలిండర్లు తీసుకోవడం చట్టరీత్యా సరైనది కాదు. వెంటనే ఆ కనెక్షన్‌ను వారి వారసుల పేరు మీదకు మార్చుకోవాలని ఏజెన్సీలు సూచిస్తున్నాయి. ఒకవేళ మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్నట్లయితే, పేరు మార్పు ప్రక్రియ కోసం మీరు కొన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఆ వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్‌తో పాటు కనెక్షన్ తీసుకునే వారికి, వారసుడికి మరియు మరణించిన వ్యక్తికి మధ్య ఉన్న రిలేషన్ ధృవీకరించే పత్రం లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. అక్కడ సిబ్బంది సూచించిన విధంగా సంబంధిత ఫామ్‌ను నింపి కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తే మీ కనెక్షన్ సులభంగా మీ పేరు మీదకైతే మారుతుంది. సో, ప్రస్తుతం దేశంలో ప్రముఖ గ్యాస్ కంపెనీలైనటువంటి హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి సంస్థలు గృహ మరియు వాణిజ్య అవసరాల కోసం సిలిండర్ల పంపిణీలో పారదర్శకతనైతే పెంచాయి. ఇప్పుడు సిలిండర్ డెలివరీ చేసే సమయంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ ఆధారంగానే పంపిణీ ప్రక్రియ అయితే జరుగుతోంది. ఒకవేళ కనెక్షన్ హోల్డర్ చనిపోయి ఉంటే వారి బయోమెట్రిక్ లేదా ఓటీపీ వివరాలు సరిపోలకపోవడం వల్ల భవిష్యత్తులో గ్యాస్ డెలివరీ నిలిచిపోయే అవకాశం ఉంది. సో, గ్యాస్ ఏజెన్సీలు, కంపెనీలు తమ డేటాబేస్‌ను అప్డేట్ చేస్తున్న క్రమంలో అనర్హుల పేరిట ఉన్నటువంటి కనెక్షన్లను గుర్తించి వాటిని శాశ్వతంగా తొలగించే ప్రక్రియను కూడా వేగవంతం చేశాయి. కాబట్టి వినియోగదారులు తమ గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండాలి అనంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈకేవైసీ ప్రక్రియ. ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ వినియోగదారులందరికీ ఈకేవైసీని తప్పనిసరి చేసింది. కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి బ్రతికే ఉన్నారా లేదా, మరియు ఆ వ్యక్తికి గ్యాస్ వాడుతున్నారా అని నిర్ధారించుకోవడమే ఈ ప్రక్రియ ఉద్దేశ్యం. ఎవరైనా ఇంకా ఈకేవైసీ పూర్తి చేయనట్లయితే వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి వేలిముద్రలు వేయటం ద్వారా
లేదా ఆధార్ ధృవీకరణ ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. ముఖ్యంగా మృతుల పేరిట ఉన్నటువంటి కనెక్షన్‌లను తమ పేరు మీదకి మార్చుకొని, వారికి ఇకపై సిలిండర్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండదని, అలాగే ఒకవేళ బుక్ అయిన సరఫరాలో నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సో, అందుకే ఆలస్యం చేయకుండా మీ యొక్క గ్యాస్ కనెక్షన్ వివరాలను సరిచూసుకొని, అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఇంటి ఇంధన అవసరాలను సురక్షితమైతే చేసుకోండి.